తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ ఇంటి దగ్గర కోలాహలం నెలకొంది. రామకృష్ణ విజయంతో అభినందనలు చెప్పేందుకు జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తూ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటానంటున్న ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. రాజనగరం నియోజకవర్గం నుండి అఖండ మెజారిటీతో విజయం సాధించిన బత్తుల బలరామకృష్ణ అయితే మనతో ఉన్నారు. ఆయన మాటల్లో అసలు ఈ విజయం వెనకాల పూర్తి కారణాలు తెలుసుకుందాం. ఆయన ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా చూద్దాం. చెప్పండి బలరామకృష్ణ గారు, నమస్తే. ఇప్పుడు సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా మీద మీరు 35,000 భారీ మెజారిటీతో నెగ్గారు. అంటే దీన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? ఇది పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా నాపై నమ్మకం ఉంచి ఆయన నాకు అవకాశం ఇచ్చారు. ప్రజలు నాపై విశ్వాసంతో, ప్రేమతో, అభిమానంతో, స్థానికుడన్న నమ్మకంతో, ఒక రైతు బిడ్డ, రైతు కష్టం తెలిసినవాడు, ఈ ప్రాంతంలో పుట్టినవాడు, ఈ ప్రాంత కష్టాలన్నీ తెలిసినవాడు, ఇలాంటి వాడు మనకు ఎమ్మెల్యేగా వస్తే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు, మన మంచి బిడ్డల భవిష్యత్తు అనేది ఏర్పాటు చేస్తాడు, ఇక్కడ భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడతాడు అని ప్రజలందరూ నమ్మారని నేను భావిస్తున్నాను. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ప్రజలు నా పక్కన నిలబడడం. ఒక జన సైనికుడిగా పార్టీలో జాయిన్ అయిన నాటి నుండి ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యే వరకు కూడా ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో నాకు సహకరించారు. పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను నమ్మి నాకు అవకాశం ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. నా మీద ఎన్నో రూమర్స్ సృష్టించారు, ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు. అవి ఏమీ నమ్మకుండా పవన్ కళ్యాణ్ గారు నాకు మొదటి టికెట్ ఇచ్చారు. ఆయన మొదటి టికెట్ ఇచ్చినందుకు జనసేన పార్టీ తరఫున రాష్ట్రంలో మొట్టమొదటి గెలుపు కూడా బత్తుల బలరామకృష్ణ రాజనగరం నియోజకవర్గం రావడం అనేది చాలా విశేషం. దీనికి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉన్నాయి, ఎన్డీఏ కూటమి ఆశీస్సులు ఉన్నాయి. ఇవన్నిటితో పాటు నేను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని నేను చండిక అమ్మవారిని ప్రార్థిస్తుంటాను. ఆ చండిక అమ్మవారికి ఆయుత మహాచండీ యాగం చేశాను. యాగం ఫలితం లోక కళ్యాణం బాగుండాలని చేశాను. అందువల్ల ఎన్డీఏ కూటమి అంతా కూడా అత్యధిక మెజారిటీతో రావడానికి అమ్మవారి ఆశీస్సులు కూడా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. భవిష్యత్తులో రాష్ట్రం సుభిక్షంగా ఉండడం కోసం, పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న కోరికలను నెరవేరడం కోసం, చంద్రబాబు నాయుడు గారు విజన్ అంతా కూడా సక్సెస్ అవ్వడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం వీళ్ళందరూ పడుతున్న తపనలో భాగంగా 1,00,000 చండీ హోమం చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి అమ్మవారి ఆశీస్సులు అందజేసేలాగా నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. దానికి పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ తీసుకుని, చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకుని వారి ఆధ్వర్యంలోనే 1,00,000 చండీ, భూమి పుట్టిన దగ్గర నుంచి, యుగాలు పుట్టిన దగ్గర నుంచి 1,00,000 చండీ అనే హోమం ఎవరో చేయలేదు ఇప్పటి వరకు. అలాంటి 1,00,000 చండీ హోమం చేసి ఈ ప్రజలకి సుభిక్షంగా ఉండడం కోసం నా వంతు ప్రయత్నం చేసి ప్రజలకు మాత్రం తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, సంక్షేమం, ఉద్యోగం అన్నీ కూడా సక్రమంగా ఏర్పాటు చేసి ప్రజల మనసులు పొందే విధంగా పరిపాలన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అదేవిధంగా మీకు ప్రప్రథమంగా రాష్ట్రంలోనే ఫస్ట్ సీట్ మీకు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మీ నియోజకవర్గ ప్రజల అభిష్టం మేరకు మీకు ఏమైనా మంత్రి పదవి కోసం ఏమైనా మీరు ప్రయత్నాలు జరుగుతున్నాయి? జన సైనికుడిగా మాత్రమే పార్టీలో జాయిన్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు తీసుకున్నాను. జన సైనికుడిగా ఉన్న తర్వాత వారే పిలిచి ఇన్ఛార్జి హోదా ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ కూడా వారే ఇచ్చారు. ఇప్పుడు గెలిచాము. మా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే నాకు శిరోధార్యం తప్ప నేను ఏ కోరికలు పవన్ కళ్యాణ్ గారిని కోరను, ఇప్పటి వరకు కోరలేదు, భవిష్యత్తులో కూడా కోరను. ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు చేయడం తప్ప నాకు ఎలాంటి కోరికలు లేవు. ఏది చేసినా రాజనగర నియోజకవర్గ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నా వంతు మాత్రం ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో కష్టపడతాను. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటాను, తోడుగా ఉంటాను. నేను చేయగలిగేదంతా కూడా పూర్తి స్థాయిలో చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్రీయ విజయం సాధించినటువంటి బలరామకృష్ణ గారిని కలవడానికి పూర్తిగా జనాలంతా కూడా ఇంటి వద్ద చేరారు. భారీ సమూహంతో గేట్లన్నీ కిక్కిరిసిపోయే విధంగా కనీసం పైకి వచ్చి రావడానికి కూడా ఆ రహదారి నుంచి మీడియా కూడా పైకి రావడానికి ఒక పావుగంట పైన సమయం పట్టింది. ఏదైనప్పటికీ కూడా నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఏవైతే ప్రమాణాలు చేశానో అవన్నీ కూడా నెరవేరుస్తాను. పూర్తిగా అభివృద్ధి బాటలోనే మా నియోజకవర్గాన్ని, అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా నడిపించే పరిస్థితి ఉంటుందని చెప్తున్న బత్తుల బలరామకృష్ణ. కెమెరా పర్సన్ దుర్గాతో వెంకట్, రాజమహేంద్రవరం నుండి.